ఏంటి స్కెచ్చా? కొట్టేసుకోవచ్చు కానీ కాలేజీలో అవసరమా? భూమి 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 ఏంటి ఆ కంగారేంటి? గ్రౌండ్లో ధనుష్క అడిగాంగ ఆకాష్ని. కమెంట్ చేశారా? మనోడు కామ్గా వెళ్ళిపోయాడా? మొన్న ఎన్ని మాటలన్నా కొట్టడం కాదు కదా, కనీసం కోపంగా కూడా చూడలేదు. హలో, కొంచెం చెప్పేది వింటావా? అంతలా కొట్టాడా? కొట్టడం అంటే అలా ఇలా కాదు, చితక్ కొట్టేశాడు. ఎందుకు కొట్టాడంటావు? ఏమో, ఎవరినేమంటే అంత మండిందో. ఏ, నువ్వేమనుకుంటున్నావు చెప్పవే. వాడు నన్ను కామెంట్ చేశాడని కోపంతోనే కొట్టాడు కదా. నేనేమనుకుంటున్నా అనేది మ్యాటర్ కాదు, తనేమనుకుంటున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏంటిది? శివరాత్రి. దగ్గరలో గుడి ఉందా? నా రూమ్ కబోర్డ్లో. యూ లుకింగ్ బ్యూటిఫుల్. నువ్వు సరేలే బాగున్నావు. సినిమాలో హీరోల నుంచి కాలేజ్ కుర్రాల వరకు అమ్మాయిలు సారీలో కనిపిస్తే సేమ్ రియాక్షనా? అలా ఏం లేదు. చీరలో చాలా మందిని చూసా కానీ ఎప్పుడు ఎవరికి ఇలా చెప్పలేదు. హాలిడే కదా, ఏంటి ప్లాన్స్? నథింగ్. మన వాళ్ళందరూ ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళారు. నువ్వు వెళ్ళట్లేదా? 1 సెకండ్. హలో. యా, సరే అయితే చెప్పేస్తావేంటి? ఓకే. గర్ల్ ఫ్రెండ్? అలాంటిదే అమ్మ. సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. పక్కా? ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే చూడ్డానికి బాగుంటావు, బాగా మాట్లాడతావు, అవసరమైతే ఫైట్స్ కూడా చేస్తావు. సింపుల్గా చెప్పాలంటే హీరోలా ఉంటావు. అవునా? ఇంకెవరికి అలా అనిపించలేదేమో. నిజంగా ఇక్కడ ఎవరు లేరు. పేపర్. సారీ సార్. ఆకాష్ కూడా నాలాగే అడగాల వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో. ఇష్టమా లేదా అని నేనే అడిగేస్తే? ఆలోచించుకో, అడిగే. అంటే ముందుగా అమ్మాయి ఓపెన్ అవ్వచ్చా? పోనీ ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తావా? రై, నేను చెప్పేది అర్థమవుతుందా? ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించరా. వాళ్ళనిపై పెట్టుకున్న హోప్స్ అన్ని గుర్తెచ్చుకో. దీనికోసం కాదుగా నువ్వు ఎంత చదువుకున్నది. అరే లక్కీ ఫెయిల్ రా నువ్వు. నీ లవ్ రిజెక్ట్ చేసిందని బాధపడతావేంట్రా? ఆనందపడు. అదే నీ ప్లేస్లో నేను ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్యూచర్ ఫుల్ స్టాప్ అవ్వలేదని ఫుల్గా పార్టీ చేసుకున్నావని. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేదిరా. అవునరా, నేను ఎవరిని ప్రేమించలేదు, నేను ప్రేమించను కూడా. అయినా ఏముందిరా ఈ తొక్కలలో పువ్వులు ఇచ్చుకోవడం, రాత్రి అయితే గంటల గంటలు ఫోన్లో సొల్లేసుకోవడం. గర్ల్ ఫ్రెండ్ని నీ లైఫ్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా, కానీ నీ గోల్ ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పటికీ రీచ్ అవ్వలేవు.
పోయింది ఏదైనా మనం తర్వాత సాధించుకోవచ్చురా, కానీ ఒక్కసారి టైం వేస్ట్ అయితే తిరిగి రాదు. నేనైతే ఇప్పటివరకు టైం వేస్ట్ చేయలేదు, పైగా ఇలాంటి పనికి మన ప్రేమ కోసం నా టైం అస్సలు వేస్ట్ చేయను. భూమి, బయలుదేరుతున్నావా? నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. ఇంకేంటి? ఏం లేదు, బాయ్ చెప్దామని వచ్చాను. యా బాయ్ భూమి. మళ్ళీ ఎప్పుడు కలుస్తావేంటో, అసలు కలుస్తావో లేదో. సరే, కుదిరితే కాల్ చేస్తుండు. బాయ్. ఆకాశ్ అతనితో అన్న ప్రతి మాట నాతోనే అన్నట్టు అనిపించింది. అడిగిన ప్రతి ప్రశ్న నన్నే అడిగినట్టుంది. కొన్ని ప్రశ్నలకు మనం అడగకుండానే సమాధానం దొరికేస్తుంది. ఆకాష్ మనసులో ఏముందో నాకు అప్పుడు స్పష్టంగా తెలిసింది. తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను, కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడే తెలుసుకున్నాను. ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా, లేక ముగింపు మారుతుందా? మారుతుందని ఆశపడటం పిచ్చితనం, మారిందని భ్రమపడటం మూర్ఖత్వం. ఏమ్మా చెప్పావు అబ్బాయికి? ఏమన్నాడు? ఓకే అన్నాడా? లేదమ్మా, తను నాకు కరెక్ట్ కాదు. ఏమైందే? ఇష్టం లేదన్నాడా? పోతే పోని. నువ్వు అను, వాడికంటే గొప్పవాణ్ణి అందగాణ్ణి తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను. అబ్బా వదిలేయమ్మా, ఈ పెళ్ళి ఇదంతా నాకు సెట్ కాదు. అంటే ఏంటే? పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను. అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో, నీకు నా గోల వదిలిపోవాలని. అంతా నా తలరాత. గుండెల మీద కుంపట్లా తయారయ్యా. ప్రభా, ఏంటి ఆ మాటలు? పద, నువ్వు కిందకు పద. పద. పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది. కాని ఈ ఇంట్లో ఏంటో. పెళ్లి చేయాలనే ఆతృత లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచనైనా ఉండాలి కదా. నాకు ఆలోచన లేదు, ఆతృత లేదు, కనీసం బాధ్యత కూడా లేదు. సరేనా? ఓకే. అయినా మనం పెళ్లి చేయడానికి పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా? నువ్వు చెప్పేది కరెక్టే, పెళ్లి అవసరమే, కానీ అదే జీవితం కాదు. ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం, కష్టపడి పెంచుకుంటాం, స్తోమతకు మించి చదివిస్తాం, వాళ్ళు అడిగినంతా ఇప్పిస్తాం. ఇదంతా ఎందుకు చేస్తాం? ఎవడో ఒకడు XYZకి ఇచ్చి పెళ్లి చేసేద్దామన్నా కాదుగా. వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం మనం. అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం? అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా? లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేం? కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనమా? పదమూడేళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి, 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి. అలా ఒక అవుట్ మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను. నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా. దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్. నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ ఇట్.